హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. ఇంతకుముందు టాప్ 10 చేసాం కదా, టాప్ 10 తెలుగు రివ్యూర్స్. దానికి మంచిగా అప్లాజ్ వచ్చింది, మీ విలువైన కామెంట్స్ కూడా చూశాను, వెరీ గుడ్. సో ఆ సిరీస్ని మనం కంటిన్యూ చేస్తూ దాంట్లో భాగంగానే ఇంకో టాప్ 10 సిరీస్. ఈసారి టాప్ 10 తెలుగు ట్రావెలర్స్. సో తెలుగు ట్రావెలర్స్ అంటే అందులో ట్రావెలర్స్ వస్తారు, ట్రావెల్ చేస్తూ వ్లాగులు చేసిన వాళ్ళు కూడా వస్తారు, మోటో వ్లాగ్స్ చేసిన వాళ్ళు కూడా వస్తారు. ఈ టాప్ 10లో నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా అనాలిసిస్ ప్రకారం నా 10 నేను పెడతాను. మీ 10 మీరు పెద్ద ట్రై చేయండి. నా 10 కన్ఫామ్గా అలాగే ఉండాలని ఎవరికీ లేదు, జస్ట్ నా ఒపీనియన్ చెప్తా. డిఫర్ అయిన ఏం పర్లేదు, డిఫర్ అవ్వాలి కూడా. సో మీ ఒపీనియన్ కూడా పెట్టండి. లాస్ట్ టైం చూసారు కదా, నేను సబ్స్క్రైబర్స్ బేస్ మీద టాప్ 1 ఎవరిని పెట్టను. అది టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రికమెండేషన్కి వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ చేద్దాం షో. 10th పొజిషన్ అకార్డింగ్ టు మీ, అకార్డింగ్ టు పవన్ రా టాక్స్. అండ్ ఇంకోటి, ఈ ఆర్డర్ ఏమీ చాలామంది ఇందులో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు, కొన్ని తుప్పాస్ యాప్లు ప్రమోట్ చేశారు. అవేమి నేను మనసులో పెట్టుకొని చేయట్లేదు. అదేమి పారామీటర్ కాదు, క్రైటీరియా కాదు, ఓన్లీ వాళ్ళ కంటెంట్ రిలేటెడే. ఓకే, అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ. రవి తెలుగు ట్రావెలర్, ఈయనకి 9 లక్షల చిల్లర సబ్స్క్రైబర్లు ఉన్నారు. వన్స్ అపాన్ ఏ టైం ఈయన ట్రావెలింగ్ చేసేవాడు, ఇప్పుడు చేయడం మానేశారు. ఆయన ఫ్రీక్వెంట్గా ఇండియాకి వస్తారు, హైదరాబాద్ వస్తారు, వ్లాగులు చేస్తున్నారు, సినిమా వ్లాగులు చేస్తున్నారు, అండ్ కాంట్రవర్షియల్ కంటెంట్లు ఇవన్నీ చేస్తారు. ఒక టైంలో చేసేవారు. ఈయన క్లెయిమ్ చేయడం ప్రకారం ఒక 190 కంట్రీలు ఈయన తిరిగేశారని క్లెయిమ్ చేశారు. కానీ లాజికల్లీ హీ హ్యాజంట్ ఒక 40 కూడా చేయలే. హీ హ్యాజంట్ ట్రావెల్డ్ 40 కూడా. బట్ ఆయన క్లెయిమ్ చేశారు. మనం ఆ కాంట్రవర్సీలో మనం వెళ్ళొద్దు. సో నాకు ఈయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనిపించే ట్రావెలర్లో, బట్ ట్రావెలర్ కేటగిరీలోకి వస్తారు కాబట్టి ఈయనకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, ఈయనలు కూడా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దానికి రెస్పెక్ట్ ఇస్తూ ఈయనకి నేను 10th పొజిషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ 9th పొజిషన్ తెలుగు ట్రావెల్ బ్లాగర్ అని ఆయన ఉంటారు, బాగా చేస్తారు. 3,57,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈయనకి. ఈయన బాగా క్లిక్ అయింది, చాలా చేశారు. విత్ ఇన్ ఇండియాలో చాలా స్టేట్స్ చేశారు, నేపాల్ సిరీస్ చేశారు, అండమాన్ చేశారు. బట్ ఈయన ఎక్కువ క్లిక్ అయింది బస్సు సిరీస్, ట్రైన్ సిరీస్. బస్సు సిరీస్ ఒక 50, ట్రైన్ సిరీస్ ఒక 200 చిల్లర వీడియోలు చేశారు ఈయన. ఒకవేళ ఎవరికైనా బస్సు ట్రైన్ సిరీస్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈయన ఛానల్ చెక్అవుట్ చేయండి, బాగుంటుంది. ఈయన నా పాయింట్ ఆఫ్ వ్యూలో 9th పొజిషన్. 8th పొజిషన్ భయ్యా సన్నీ యాదవ్, 4,70,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈయన మోటో వ్లాగర్లో ఈయనకంటూ ఒక యూనిక్ స్టాంప్ అయితే వేసుకున్నారు. ఈయనకంటూ ఒక సెక్టర్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఒక నెగిటివిటీ కూడా చాలా ఉంది, డ్యూ టు సమ్ XYZ రీజన్స్. మనం అది డిస్కస్ చేయకూడదు. సో ఈయన కంటెంట్ వైజ్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈయన 8th పొజిషన్లోకి వస్తారు. మీ పొజిషన్ ఏం చెప్పండి. నెక్స్ట్ వంశీ రెడ్డి అని చెప్పి, ఈయన కూడా మంచిగా చేస్తారు. ఈయనకి 5 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. నాకు ఈయనది నచ్చింది వైజాగ్ టు అండమాన్ అని చెప్పి ఒక వ్లాగ్ ఉంటుంది, 3-4 డేస్ది షిప్లో. వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి అండమాన్కి వెళ్ళేది. అలాగే చెన్నై టు అండమాన్ కూడా చేశారు. నాకు వైజాగ్ టు అండమాన్ ఆ షిప్ది బాగా చూపించారు ఆయన. న్యాచురల్గా ఆయన స్లాంగ్లో బాగుంటుంది, చూడకపోతే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ 6th కదా, 5th పొజిషన్ HN మోటో వ్లాగ్స్. ఈ కుర్రాడికి 5,58,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి కంటే నాకు అంత నచ్చట్లేదు, కానీ బిగినింగ్ డేస్లో ఈయన కుర్రాడు స్టార్ట్ చేసినప్పుడు బైక్ల మీద చేసేవాడు. నాకు బాగా కనెక్ట్ అయింది. స్ప్లెండర్ బైక్ మీద నెల్లూరు నుంచి చైనా వెళ్తాడు కుర్రాడు. నెల్లూరు నుంచి చైనా వెళ్ళి, చైనా నుంచి మళ్ళీ రిటర్న్ వస్తాడు. మొత్తం రోడ్డు మీద ఒక్కడే వెళ్తాడు. రోజు మార్నింగ్ స్టార్ట్ చేసి నైట్ వరకు కొట్టుకుంటూ వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. డ్రోన్ షాట్స్ చేసి చూపించేవాడు. అక్కడ ఏం ఉంటే అదే ఫుడ్ న్యాచురల్గా అదే తినేవాడు. ఆ చిన్న రూముల్లో ఉండేవాడు, మళ్ళీ అప్లోడ్ చేసేవాడు. మధ్యలో యాక్సిడెంట్లు అయ్యాయి, చాలా జరిగాయి. చాలా బాగుంటుంది ఆ సిరీస్. ఎవరైనా చూడకపోతే చూడండి, మంచి ఫేమస్ కూడా అయింది, వైరల్ కూడా అయింది. ఒకవేళ చూడకపోతే చూడండి. అలా చాలా చేశారు ఆయన. కుక్కను పట్టుకెళ్ళి కొన్ని చేశాడు ట్రావెలింగ్. ట్రైన్ సిరీస్ చేశాడు ఈయన, బస్ సిరీస్ చేశాడు, ఆస్ట్రేలియా టూర్ చేశాడు. బట్ నాకు నచ్చేది, బాగా కనెక్ట్ అయింది ఆ టూర్ ఉంది చూసారు, స్ప్లెండర్ టూర్ ఫ్రమ్ నెల్లూరు టు చైనా. అది బాగుంటుంది, చూడకపోతే చెక్అవుట్ చేయండి. ఈ మధ్య ఎందుకో కొంచెం మొనాటమీ వచ్చేస్తుంది, బట్ బిగినింగ్ డేస్లో బాగుండేది, మంచి కసి కనబడేది. 4th పొజిషన్ రామ్ ది ట్రావెలర్ అని చెప్పి, ఈ కుర్రోడు కూడా బాగా చేస్తారు. 1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈయన చాలా ఆనెస్ట్గా, ఏమంటారు, వెరీ గ్రౌండెడ్గా కనిపిస్తారు. ఎండ్ అనుకుంటూ చాలా న్యాచురల్గా ఉంటే చాలా కష్టపడతాడు ఆయన. ఈ మధ్య ఎక్కువ వైరల్ అవుతున్నాయి బాగా. సబ్ కాంటినెంట్ ప్లేసెస్ని బాగా చూపించారు ఈయన. ఒకసారి ఎవరైనా సబ్ కాంటినెంట్ ప్లేసెస్ చూడాలనుకుంటే ఒకసారి ఈయన ఛానల్ చెక్అవుట్ చేయండి. ఇప్పుడు లాస్ట్ 4 పొజిషన్లు అంతే కదా.
5 ఈయన 6 7 8 9 10 4th పొజిషన్ రంజిత్ ఆన్ వీల్స్. రంజిత్ బ్రో, ఈయన హార్డ్ వర్క్కి మనం సెల్యూట్ చేయాలి. మళ్ళీ కొంతమంది అంటారు ఈయన బెట్టింగ్ యాప్లు ఇవన్నీ పక్కన పెట్టద్దాం. హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. చాలా కష్టపడ్డాడు. ఎందుకు కష్టపడ్డాడంటే మిగిలిన వాళ్ళందరూ బస్సుల్లోనో ఆటోల్లోనో బైకుల్లోనో లేకపోతే ఎలాగో చేశారు. ఈయన సైకిల్ మీద చేసుకుంటూ వెళ్ళాడు. సైకిల్ మీద రాడ్ ప్లేస్లో ఒక్కడే చేసుకుంటూ అక్కడ ఎక్కడ ఏం హోటల్లో గిట్టలో లేకపోయినా చాలాసార్లు ఎడారుల్లోని టెంట్లు వేసుకొని పడుకోవడం కానీ, చాలా ఆడ్ ప్లేసెస్లో కూడా టెంట్లు వేసుకొని పడుకోవడం కానీ, సిక్ అయిపోవడం కానీ, కొన్ని ఇన్సెక్ట్స్ కుట్టేసి అబ్బో చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ఈయనకి కావాల్సినంత ఫేమ్ రాలేదు. 3,80,000 ఉన్నారు సబ్స్. ఎందుకు రాలేదో నాకు తెలియదు. బట్ ఇలాంటి వాళ్ళు వైరల్ అవ్వాలి కదా. ఇంత కష్టపడి సైకిల్ మీద మనకు అంత మంచిగా చూపిస్తున్నాడు ఆయన. బట్ ఆయనకి కావాల్సిన పుష్ రావట్లేదు. క్రింజ్ కంటెంట్లు చేసి పికిల్ బిజినెస్లు చేసి కాంట్రవర్సీ ఇచ్చిన వాళ్ళు మనం పుష్ చేస్తాం. ఆ కష్టపడిన వాళ్ళకి మాత్రం మనం పుష్ చేయం. ఎందుకో నాకు ఆ లాజిక్ అర్థం కాదు. ఒకవేళ పొరపాటుని వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే ఈయన ఛానల్ చెక్అవుట్ చేయండి, చాలా బాగా చూపిస్తాడు ఆయన. బట్ ఆయనకి ఆ బేస్ లేదు. ఆయన బేస్ ఇంకా ఉంటే ఆర్థికంగా కూడా కొంచెం ఆయనకి హెల్ప్ అయితే ఇంకా మంచిగా చూపిస్తాడేమో. సైకిల్ మీదే ఏమో ఆయన మోటో బైక్లు ఏమి తీసుకోడు, సైకిల్ మీదే. చెక్అవుట్ దిస్ ఛానల్. 3rd పొజిషన్ ఉమా తెలుగు ట్రావెలర్. ఈయనకి 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్. కోవిడ్ టైంలో ఈయన బాగా సక్సెస్ అయ్యారు. ఈయన ఎక్కువ చదువుకోలేదు, 8th క్లాస్ చదువుకున్నారు. ఈయన బాగా సక్సెస్ అయింది. ఫస్ట్ ఇనీషియల్గా ఈయన ఆఫ్రికాలో ఉండేవారు అన్నమాట. ఆఫ్రికాలో ఏదో చిన్న జాబ్ చేసుకునేవారు. నీకు ముందు నుంచి ప్యాషన్ ఇలా ట్రావెలర్ అవుదాం అని చెప్పి. బట్ ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ లేదు కాబట్టి అక్కడ జాబ్ చేసుకుంటూ కొంచెం సెట్ అమౌంట్ వచ్చి రిస్క్ తీసుకొని స్టార్ట్ చేశాడు ఈయన. ఆఫ్రికా సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా న్యాచురల్గా ఉంటుంది అన్నమాట. అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, లైక్ వాళ్ళు ఎలా ఉంటారో, ఎలా ఫుడ్ ఎటువంటి ఫుడ్ తింటారో, వాళ్ళ డ్రెస్సింగ్ ఏంటి, అక్కడ రెంటలు ఎలా ఉంటాయి, అక్కడ సిటీస్ ఎలా ఉంటాయి, అక్కడ విలేజెస్ ఎలా ఉంటాయి, అక్కడ అగ్రికల్చర్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చాలా బాగా చెప్పారు ఆయన. దానికి చాలా మంచి ఫేమ్ వచ్చి వెంటనే ఇన్స్టెంట్గా ఆయనకి ఒక 7 రోజుల్లో ఆయనే చెప్పాడు 1,50,000 2 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చారు. ఓవరాల్గా ఇప్పుడు 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఈయనకి మెయిన్ ఎక్కువ ఆడియన్స్ ఎందుకు కనెక్ట్ అవ్వరని చాలా గ్రౌండెడ్గా ఉండి చాలా మర్యాదగా చాలా మంచిగా మాట్లాడతారు విత్ పాజిటివ్ ఎనర్జీ. సో చాలామంది అందుకు ఇష్టపడతారు అన్నమాట. ఉమా తెలుగు ట్రావెలర్. ఈయన నా పాయింట్ ఆఫ్ వ్యూలో రా టాక్స్లో 3rd ప్లేస్. 2nd ప్లేస్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ అవసరం లేదు, నాన్ వెజ్. 2.4 మిలియన్ ప్రపంచ యాత్రికులు. అది వేరే పంచాయతీ కాబట్టి అది కవర్ చేయట్లేదు. నాన్ వెజ్ నా ఛానల్లో 24 లక్షలు. ఈయనకి సక్సెస్ రావడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. సో ఎప్పుడైనా యూట్యూబ్లో సక్సెస్ రావట్లేదన్నా అని చెప్పి 3 నెలలకి 6 నెలలకి రావట్లేదన్న వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్. 3.5 సంవత్సరాలు కొన్ని 100 వీడియోలు, కొన్ని 60-70 కంట్రీలు దాటి తిరిగిన తర్వాత ఈయనకి సక్సెస్ వచ్చింది. చైనా టూర్. నెవర్ గివ్ అప్ అని ఎందుకంటారంటే ఇన్స్టెంట్గా సక్సెస్ రాదు. ఇన్స్టెంట్గా మ్యాగీ వస్తే, స్విగ్గీ వస్తే కానీ సక్సెస్ రాదు. ఒకవేళ అదే ఇన్స్టెంట్గా మీకు సక్సెస్ వస్తే అది ఎక్కువ రోజులు ఉండదు. సో మీరు ఫస్ట్ కష్టపడండి. ఫేమ్ గురించి మీరు పరిగెడితే మీకు ఫేమ్ రాదు. మీరు హార్డ్ వర్క్ చేసుకుంటూ మీ పని చేసుకుంటూ మీరు ముందుకెళ్ళిపోతే ఆబ్వియస్గా సక్సెస్ వస్తుంది. కొంచెం లేట్ అయినా అలా లేట్గా వచ్చిన సక్సెస్ ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు నాన్ వెజ్కి ఇన్స్టెంట్గా సక్సెస్ రాలే. ఇప్పుడు కొత్తగా చూసినా ఏముంది మాటలతో వచ్చేసి అనుకుంటారు. రాలేదు. 3.5 సంవత్సరాలు పట్టింది. నాన్ వెజ్లో మెయిన్ ప్లస్ పాయింట్లు మాటలు. చెప్పే కంటెంట్ చాలా ఎంటర్టైనింగ్ వేలో చెప్తాడు. ఆ స్లాంగ్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే టెక్నాలజీని బాగా యూజ్ చేసుకుంటాడు. మనోడు పెద్ద చదువుకోకపోయినా డ్రోన్ షాట్లు అద్భుతంగా వేసి చూపిస్తాడు. మంచి సినిమాటిక్ వ్యూలో చూపిస్తాడు. ఆ టైం ల్యాప్స్లు కానీ ఇవి కానీ చాలా బాగా. అంటే మాటలనే కాదు, మాటలు అండ్ కంటెంట్ చూపించే విధానం చాలా కష్టపడతాడు. తనే తమ్నెయిల్ కానీ ఎడిటింగ్ కానీ అన్నీ చేసుకుని ఒక్కడే మొత్తం అంతా తిరుక్కుంటూ. అంటే మిగిలిన వాళ్ళు కూడా ఒక్కలే కానీ చెప్తున్నాను. మిగిలిన వాళ్ళు ఏదో టైంలో ఇండియాకి వచ్చారు కానీ మనోడు ఇండియాకి రాలే. మొత్తం అన్ని కంట్రీలో 192, 194 ఇంక్లూడింగ్ ఆల్ ఐలాండ్స్ అనుకుంటా అన్ని కవర్ అయ్యాక వస్తాను, ఇంకో 3 ఏళ్ళు పడుతుంది అని చెప్పాడు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అన్వేష్ పొజిషన్ ఈజ్ 2nd. సో ఫస్ట్ పొజిషను మీరు గెస్ట్ చేయండి, పార్టీకి తెలిసిపోయి ఉంటుంది. చెప్పాను కదా, ప్యూర్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అందరికీ ఫస్ట్ పొజిషన్ ఈయనే ఉండాలని లేదు. బట్ ఈయన ఎందుకు పెట్టాను కూడా చెప్తా. తెలుగు ట్రావెలర్ 6 లాక్ సబ్స్క్రైబర్లు. రాజారెడ్డి గారు. తినకున్ని సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ. ఈయన చేసిన కంటెంట్కి ఈయనకి 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న తక్కువే. కానీ ఇందాక రంజిత్ అని పీల్చిన పరిస్థితి కంటే దారుణం. ఈయన అన్వేష్ వీళ్ళందరూ ఒకసారి స్టార్ట్ చేశారు. బట్ ఈయనకి ఇంకా సరైన సక్సెస్ రాలేదు. అదేంటి బ్రో 6 లక్షలు ఉన్నారు కదంటే, ఒక్కసారి ఈ ఛానల్ తెలియలేని వాళ్ళు తెలుగు ట్రావెలర్ అని ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేసి ఆయన ఏదో ఒక ర్యాండమ్గా ఏదో ఒక వీడియో చూడండి, ప్లేలిస్ట్కి వెళ్ళి మీకు అర్థమవుతుంది.
ఏంది ఇంత మంచి కంటెంట్, ఇంత మంచి సినిమాటిక్ షార్ట్స్, ఇంత మంచి డ్రోన్ షార్ట్స్, ఇంత మంచి టైం ల్యాబ్స్లు, ఇంత మంచి ఎక్స్ప్లెనేషన్, ఇంత గ్రౌండెడ్గా ఉన్నాడు. ఎకనామికల్గా ఇలాంటి ఏ ప్లేస్కి వెళ్తే ఎంత అవుతుంది, ఈ స్టేట్కి వెళ్తే ఎంత అవుతుంది, ఆ కంట్రీకి వెళ్తే ఎంత అవుతుంది, ఆ హోటల్కి వెళ్తే ఎంత అవుతుంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఎంత అవుతుంది, ఓవరాల్ ట్రిప్ ఎంత అవుతుంది, ఫ్లైట్లు ఎప్పుడు తీసుకుంటే తక్కువ అవుతుంది, ఎప్పుడు తీసుకుంటే ఎక్కువ అవుతుంది, అని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్. ఒక గైడ్ కూడా ఎంత చెప్పరు, ఈయన చెప్తాడు. ఏది ట్రావెలింగ్ కాస్ట్, ఆ ఫ్లైట్ కాస్ట్లు ఎక్కడే అంటే, మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేపాల్ వెళ్ళాలనుకోండి, మీరు 3 రోజులు అనుకోండి, మీరు కష్టపడవలసిన నేను వీడియో చూసారనుకోండి, చెప్తారు మీరు ఒక్కరు వెళ్ళాలి, ఇద్దరు వెళ్ళాలంటే నేపాల్ వెళ్ళాలంటే 3 రోజులకి ఎంత కాస్ట్ అవుతుంది, ఎటువంటి ఫ్లైట్ తీసుకోవాలి, రౌండ్ ట్రిప్ ఏ టైంలో తీసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ హోటల్లో చెక్అవుట్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్లేసులు చూడాలి, అక్కడ ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి గైడ్లను సెలెక్ట్ చేసుకోవాలి, అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అలాగే అక్కడ ఉన్న లొకేషన్లు కూడా చాలా నీట్గా, పద్ధతిగా, చాలా వివరంగా సినిమాటిక్ వేలో చూపిస్తూ, మంచి ఎడిటింగ్ చేస్తూ, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెడుతూ, డ్రోన్ షాట్లు పెడుతూ, టైం ల్యాబ్స్లు పెడుతూ చేస్తున్నా ఈయనకి రావట్లేదు. ఎందుకంటే ఈయనకి కొన్ని మంచి లక్షణాలు లేవు. లైక్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం కానీ, ఇల్లీగల్ ట్రేడింగ్ యాప్లు ప్రమోట్ చేయడం కానీ, కాంట్రవర్షియల్ టాపిక్లు ఎంచుకొని ఒకరిని తిట్టడం కానీ, ఇలాంటి మంచి లక్షణాలు లేపడం వల్ల ఎదగలేదు. సో నాకు ఇప్పటికీ బిలీఫ్ ఉంది, ఇందాక చెప్పిన దాన్ని నేను కాంట్రడిక్ట్ చేయను. రంజిత్ అని వీల్స్ అయినా ఈయనైనా కూడా టైం తీసుకుంటున్నారు, వీళ్ళకి తీసుకుంటుంది డెస్టినీ, ఇంకా రావట్లేదు అన్న కావాల్సిన పుష్. క్రింజ్ కంటెంట్ చేసిన వాళ్ళకి వీళ్ళు అన్నట్లు, ఈ కేటగిరీలో అన్నట్లే క్రింజ్ కంటెంట్ చేసే వాళ్ళకి మాత్రం మిలియన్స్లో ఉంటున్నారు, వీళ్ళకి మాత్రం రావట్లేదు. బట్ వన్ ఫైన్ డే గట్టి కొడతారు వీళ్ళకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు నాలాంటోడికి ఇలాగా రూమ్లో కూర్చొని వీడియో చేయడానికి ఒక 2-3 గంటలు అనాలిసిస్ చేసి వీడియో చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను బై చేస్తుంటే టైం, వీళ్ళు బై చేస్తుంది టైంతో పాటు మనీ కూడా ఖర్చు పెడుతున్నారు. ఒక ఊరు వెళ్ళాలంటే చాలా ఖర్చు పెట్టాలి, హెల్త్ పోతుంది, మనీ పోతుంది, టైం పోతుంది. ఇన్ని పోయి కూడా సబ్స్క్రైబర్స్, వ్యూస్ లేకపోతే వీళ్ళు ఎంత ఫినాన్షియల్ లాస్ ఉంటారో చూడండి. యూట్యూబ్లో మామూలుగా యాజ్ పర్ సర్వే ఏ డిప్రెషన్లో ఉన్నోళ్ళైనా, లోలో ఉన్నోళ్ళైనా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నోళ్ళైనా, డయాబెటిక్ పేషెంట్లైనా, బీపీ ఉన్నోళ్ళైనా నేచర్ని చూస్తే కొంచెం సెటిల్ డౌన్ అయ్యి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో ఇలా తెలుగు ట్రావెలర్స్ అంటే ఈయననే కాదు, ఈ ట్రావెలింగ్ కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా మంచి కంటెంట్. ఇట్స్ లైక్ థెరపీ. సో ఇంత మంచి కంటెంట్ ఇస్తున్న వాళ్ళకి మాత్రం మనం పుష్ చేయట్లేదు, క్రింజి కంటెంట్ చేసిన వాళ్ళు పుష్ చేస్తున్నాం. సో మనం ఎక్కడ ఉన్నామో, మన మైండ్ సెట్ ఎలా ఉన్నదో ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే ఇలాంటి వాళ్ళకి పుష్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంచెం మంచిగా, ఇంకా మంచిగా చెప్తారు ఈయననే కదా అందరూ. క్రింజి కంటెంట్లు చేసే వాళ్ళని, తుప్పాస్ బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళు అన్ఫాలో, అన్సబ్స్క్రైబ్ చేయండి. సో ఓవరాల్గా అకార్డింగ్ టు పవన్ రా టాక్స్ ఇది నా టాప్ 10. ఆ టాప్ 10 లాగే మీ అందరు టాప్ 10 అని ఉండాలని లేదు. నా టాప్ 10 ఎందుకు ఉందో నేను జస్టిఫికేషన్ ఇచ్చాను. మీ టాప్ 10 ఏంటో ఇంతకు ముందులాగే మీ విలువైన కామెంట్లు ఎక్స్ప్రెస్ చేయండి. నెక్స్ట్ టాప్ 10 సిరీస్లో మీకు ఏం కావాలో కూడా కామెంట్ చేయండి, అది చేయడానికి ప్రయత్నిస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. సభకు నమస్కారం, ధన్యవాదాలు.